ప్రభునేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతి దినం కూడా ఒక వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నా. మీ జీవితాల్లో దేవుడు వాగ్దానాన్ని నెరవేరుస్తున్నా నేను నమ్ముతున్నాను. ప్రగాఢంగా నమ్ముతున్న విషయం ఏంటంటే దేవుడు మనం విడిచిపెట్టాడు. ఆయన మనల్ని ఎత్తుకుని నడిపించేటువంటి వాడు. నిజంగా భూమి అయినా గతించిపోతే, ఆకాశం గతించిపోతాయి, కానీ ఆయన వాగ్దానాలు ఎన్నడూ కూడా గతించుకుని దేవుని లేఖను చదివిస్తున్నాయి. ఈరోజు దేవుని వాగ్దానం మీకు తోడుగా ఉండి దేవుడు గొప్ప దీవెనతో ఆశీర్వాదంతో మిమ్మను మీ కుటుంబాన్ని నింపును గాక. ఆలస్యం చేయకుండా ఈరోజు వాగ్దానాన్ని ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 46వ అధ్యాయం 4వ వచనం. నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకునేవాడు నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించేవాడు నేనే. ఈ మాట ఒక్కసారి ఆలోచించేద్దాం. నిన్ను ఎత్తుకొనుచు రక్షించేవాడు నేనే. చూడండి, మన దేవుడు మనల్ని ఎత్తుకుని రక్షించేటువంటి వాడండి. చూడండి, తల్లిదండ్రులుగా మనం పిల్లల్ని కొంత వయసు వరకే వారిని ఎత్తుకుంటాం. వారు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎత్తుకోవడానికి ఇష్టపడడం, వారు కూడా ఎత్తుకోమని అడగరు కూడా. కానీ దేవుడట ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటాను వాగ్దానం చేస్తున్నాడు. మనం రక్షించేటువంటి వాడు. ఆపదలో ఉన్నప్పుడు, అపాయంలో ఉన్నప్పుడు, శోధన కాలంలో ఉన్నప్పుడు, నిందల అవమానాల్లో మనం ఉన్నప్పుడు, వ్యాధుల్లో మనం ఉన్నప్పుడు, సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు, మన జీవితంలో కష్టకాలంలో ఉన్నప్పుడు దేవుడు మనం రక్షించేటువంటి వాడు. అనేకమైన వాగ్దానాలు ఆయన చేస్తున్నాడు. తన ప్రజలకు చేస్తున్న వాగ్దానాలు, నిశ్చయముగా నేను రక్షింతును, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకునేటువంటి వాడు నేనే, నా హస్తము కొరచ కాలేదు. ఇశ్రాయేలుని కాపాడడానికి నిజంగా ఆయన యొక్క సామర్థ్యం ఏంటంటే ఆయన హస్తం కొరచ కాలేదట. విననేరుకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు, రక్షింపనేరుకున్నట్లు ఆయన యొక్క హస్తము కొరచ కాలేదంటాడు. నిజంగా ఆలోచన చేద్దాం. ఈరోజు మన జీవితంలో మనం రక్షించేటువంటి దేవుడు అండి. అపాయాల్లోంచి దేవాదేవుడు మనం రక్షించేటువంటి దేవుడు. వ్యాధుల్లోంచి దేవాదేవుడు మనం రక్షించేటువంటి దేవుడు. ప్రతికూల పరిస్థితుల నుంచి దేవాదేవుడు మనం రక్షించి క్రీస్తు అనే బండ మీద మనం నిలబెట్టేటువంటి దేవుడు. నా మటుకు నా జీవితాల్లో అనేక సందర్భాల్లో దైవిక రక్షణను అనూహ్యమైనటువంటి రీతిలో ఆయన పొందుకోవడం జరిగింది. దేవాదేవుని యొక్క కృప, దేవాదేవుని యొక్క హస్తము, ఆయన కుడి హస్తము నన్ను అనేక సందర్భాల్లో రక్షించిందండి. అనేక అపాయాల్లోంచి, అనేకమైన అస్వస్థల నుంచి దేవాదేవుని రక్షించి స్వస్థపరిచాడు. నీకు విరోధంగా రూపించబడిన ఆయుధం కూడా వర్ధిల్లదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ మీద అనేక మంది ఆయుధాలు, అనేక మంది పిటిషన్స్, నీకు కీడు జరగాలని, నీకు కీడు తలపెట్టాలని అనేక మంది ప్రయత్నం చేస్తున్నారా? ఏ కీడు కూడా నీ మీదకు రాదు. ఏ యొక్క ఆయుధం కూడా ఫలించదు, ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. చూడండి, మనం దేవుని లేఖనాలని జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవాదేవుడు మనల్ని ఎత్తుకుని నడిచేటువంటి దేవుడు, మనల్ని రక్షించేటువంటి దేవుడు. పాపం నుంచి రక్షిస్తాడు. నిజంగా దురాత్మ శక్తి నుంచి దేవాదేవుడు మనల్ని రక్షిస్తాడు. అపాయాల నుంచి దేవాదేవుడు రక్షిస్తాడు. నిజంగా సమస్యల నుంచి దేవాదేవుడు మనల్ని రక్షిస్తాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వారు దేవుని కోసం నిలబడ్డారండి. దేవుని కోసం వారు నిలబడి వీరోచితమైన విశ్వాసాన్ని కనుపరిచారు. ఆనాడు రాజు శాసనం చేశాడు, ఈ ప్రతిమకు ప్రతి ఒక్కరు నమస్కారం చేయాలి, పూజించాలి అన్నప్పుడు వారు నమ్మింది ఏంటంటే నేను తప్ప వేరొక దేవుడిని కొండకూడదు అనేటువంటి పదాజ్ఞంలో మొదటి ఆజ్ఞను వారు పాటిస్తూ, రాజా మీ ప్రతిమకు నమస్కారం చేయమయ్యా, మేము నిజమైనటువంటి దేవుని ఆరాధిస్తున్నాము, రోషం కలిగినటువంటి దేవుని యొక్క ప్రతినిధులం, మేము ఆ యొక్క ప్రతిమకు నమస్కారం చేయం. ఒకవేళ నీ ప్రతిమకు నమస్కారం చేయకపోతే తీసుకెళ్ళి అగ్నిగుండంలో పాడేసినా సరే మేము భయపడం. ఇందు గురించి ఎక్కువగా నీతో మాట్లాడాలని మేము అనుకోవట్లేదు. మా దేవుడు అగ్నిగుండం నుంచి మనం రక్షించడానికి ఆయన సమర్థుడు. ఒకటి రక్షించకపోయినా నీ ప్రతిమకు నమస్కారం చేయమని ఖరాఖండితంగా వారు చెప్పారు. చెప్పిన తర్వాత జరిగిన అద్భుతం తెలుసండి. దేవుని కోసం వారు నిలబడ్డారు. దేవుని కొరకు సాహసంతో కూడిన విశ్వాసాన్ని కనుపరిచారు. అగ్నిలో పాడేశాడు రాజు, అయినప్పటికీ అగ్ని వాసన కూడా వారిని అంటుకోలేదు. అగ్నిలో 4వ వ్యక్తిగా మన రక్షకుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు వారితో ఉన్నాడు. ఆయన రక్షించాడు, వెతుకుని కాపాడుతూ వారిని సంరక్షించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు కార్యం జరిగిస్తాడు. భయపడొద్దు, కృంగిపోవద్దు, విచారించొద్దు. దేవాదేవుడు గొప్ప కార్యం నీ జీవితం జరిగిస్తాడు. మంచి దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ జీవితంలో నీ కన్నీటికి ముగింపు ఉంది. నీ యొక్క దుఃఖ దినాలు దేవుడు ఖచ్చితంగా సమాప్తం చేస్తాడు. గొప్ప జయ జీవితాన్ని ప్రభువు నీకు ఇస్తాడు. ఈ వాగ్దానం దేవాదేవుడు నీ జీవితంలో నెరవేర్చి స్థిరపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదమునకు కారణభూతుడైన మా ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. వాగ్దానం చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా గొప్ప ధైర్యాన్ని, నాయనా నీ మీద విశ్వాసాన్ని పెంచమని వేడుకొంచున్నాను. వినుట ద్వారా విశ్వాసం అన్నారు. నాయనా నీ యందు విశ్వాసం ఉంచినప్పుడు అసాధ్యమైనటువంటి కార్యాలు కూడా సుసాధ్యపడతాయని నువ్వు లేఖనాల ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు తండ్రి. నేను ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో
గొప్ప అద్భుతాన్ని మీరు జరిగించండి. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి. ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉన్నటువంటి వారి జీవితాల్లో ఆర్థికపరమైన ఇబ్బంది నుంచి విడుదల కలిగించండి. వ్యాపారాలు చేస్తున్నటువంటి వ్యాపారాల్లో గొప్ప సమృద్ధిని వారు పొందుకున్నట్లు చూపించండి. ఉద్యోగాల కొరకు ఆశిస్తున్నటువంటి వారు యేసు శక్తి కలిగిన నామములో గొప్ప విశ్వాసంతో వారి యొక్క జీవితంలో గొప్ప ఉద్యోగాలు వారు పొందుకున్నట్లు ద్వారాలు మీరు తెరవండి. ఆయన పెళ్లి కానిటువంటి వారు, వివాహం కానిటువంటి వారు ఆయన వారి జీవితాల్లో ఏకాంగుల సంసారాలుగా చేస్తానన్న వాగ్దానం స్థిరపరచండి. గర్భఫలం లేనిటువంటి వారి జీవితంలో గర్భాలు దాల్చినట్లు మీరు ద్వారాలు తెరవండి. అని ఈ నెల 12, 13, 14, 15 తారీఖుల్లో విజయవాడ మహాపట్నంలో కానూరు అనే ప్రాంతంలో ప్రభువా గంభీరమైన సభలు ప్రభువా మీరు ఏర్పాటు చేసి ఉండగా అనేక మందిని ఆ ప్రాంతానికి మీరు తోడుకుని రమ్మని వేడుకుంటున్నాను. ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో సత్య సువార్త విని నాయనా నీకు సమీపంగా చేరినట్లు ద్వారాలు తెరవమని వేడుకుంటూ యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దయచేసి ఒక ప్రార్థన విన్నపాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఈ నెల 12, 13, 14, 15 తారీఖుల్లో అనగా మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో మన విజయవాడలో తాడిగడప సెంటర్లో స్వస్థ సువార్త అభిషేక పండుగలు ఉన్నాయి. ప్రేమపూర్వకంగా అందరినీ ఆహ్వానిస్తున్నాను. అందరికీ తెలియచేయండి. కుటుంబాలతో రండి. గొప్ప దైవిక శక్తిని, దైవిక స్వస్థతను అనుభవిద్దాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కానూరు, విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. క్రైస్ట్ టెంపుల్ ఆధ్వర్యంలో కానూరులో సువార్త స్వస్థత ఆశీర్వాద పండుగలు. సువార్త స్వస్థత ఆశీర్వాద పండుగలు తేదీలు 2024 మార్చ్ 12, 13, 14, 15 తేదీలలో అనగా మంగళ, బుధ, గురు, శుక్రవారములలో. సమయం సాయంత్రం 5 గంటలకు. స్థలం అనుమోలు గార్డెన్స్, తాడిగడప జంక్షన్, కానూరు, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా 40 దేశాలలో వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరంగా ఉన్న దైవజనులు, స్వస్థత, విడుదల అభిషేకం కలిగిన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమానియేల్ గారు మరియు శ్రీమతి నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశములు అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే పాటలు, సాక్ష్యాలు, జవాబులు ఇంకా మరెన్నో. శ్రీమతి నిస్సీ పాల్ గారు మరియు క్రైస్ట్ టెంపుల్ గాయని గాయకులు అద్భుతమైన ఆరాధనలు నడిపించెదరు. తెలుగు రాష్ట్రాలలో బహుబలముగా వాడబడుచున్న గాయని గాయకులు పాల్గొని దేవుని మహిమపరిచెదరు. అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాం. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88600009 and 8862767777. మీరు సిద్ధపడండి. మీతో ఉన్న సమూహాన్ని సిద్ధపరచండి. తప్పక పాల్గొని దైవ దీవెనలు పొందండి.